వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ టాక్. దివిసీమ గాంధీ తెలుగు భాషోద్యమ దీప్తి మండలి వెంకటకృష్ణారావు. ఆయన శత జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. సముద్రం ఉప్పొంగి దివిసీమ కన్నీటి సంద్రమైన వేళ ఊళ్ళు సెలయేళ్లై అలలు ఊళ్ళని మింగేసేస్తే, ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకితే, మానవత్వమే తన మతంగా, ప్రజాసేవే తన ప్రాణంగా కన్నీటి మధ్య నడిచిన కరుణామూర్తి ఆయన. తెలుగు అక్షరం తలవంచకూడదని, తెలుగు జాతి ప్రపంచంలో ఒంటరి కాకూడదని, ఖండాంతరాల్లో తెలుగువారిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి నిలిపినటువంటి భాషా బంధువు ఆయన. ఒక చేతితో దివిసీమ కన్నీళ్లు తుడిచి, మరో చేతితో తెలుగు తల్లికి ప్రపంచ వేదిక మీద పట్టాభిషేకం చేసినటువంటి మహనీయుడు దివిసీమ గాంధీ. ఆయనే మండలి వెంకటకృష్ణారావు. నమస్కారం. ఒక నాయకుడి గొప్పతనం ఆయన నిర్వహించినటువంటి పదవుల్లో ఉంటుందా అంటే ఉండదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఏ విధంగా నిలబడ్డాడు అనే దాని మీదే ప్రధానంగా ఉంటుంది. ఒక భాషపై ప్రేమ ఏదో ప్రసంగాల్లోనూ హడావుడిలోనూ చేస్తే సరిపోదు. ఆ భాష గొప్పతనాన్ని ప్రజలకు అందించటంలోనూ, ఆ తర్వాత ఆ భాషని విద్యలోకి, ఇటు పరిపాలనలోకి తీసుకువెళ్ళడంలోనే, ప్రపంచ వేదిక మీద నిలబెట్టడంలోనే, ప్రపంచ వేదిక మీద ఈ జాతి మాది తెలుగు జాతిని తలెత్తుకొని తిరగడానికి తన వంతు కృషి చేయడంలోనే ఉంటుంది. ఈ రెండు లక్షణాలకు నిలువెత్తు రూపం మండలి వెంకటకృష్ణారావు గారు. 1926 ఆగస్టు 4న జన్మించిన ఆయన ఈ రోజుకి అంటే ఆగస్టు 4 నాటికి 100 ఏళ్ల చరిత్రని పూర్తి చేసుకుంటున్నారు. 100 ఏళ్ల చరిత్ర కాకుండా ఒక స్ఫూర్తిగా కూడా ఆయన నిలబడ్డారు అని చెప్పాలి. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి శత జయంతి కాదు. ఇది ప్రజాసేవకు శత జయంతి. ఇది మానవత్వానికి శత జయంతి. ఇది గాంధేయ సిద్ధాంతాలకు శత జయంతి. ఇది భాషా సంస్కృతుల పరిరక్షణకు అంకితమైన ఒక మహోన్నత వ్యక్తి జీవితానికి శత జయంతి. మండలి వెంకటకృష్ణారావు గారు అప్పటి కృష్ణా జిల్లాలోని కైకలూరు ప్రాంతంలో ఒక పల్లె వాడలో జన్మించారు. ఆయన కుటుంబ మూలాలు గనక చూసుకున్నట్లయితే దివిసీమలోని భావదేవరపల్లి గ్రామంతో ముడిపడి ఉన్నాయి. దివిసీమలో కూడా బాగా దెబ్బతిన్నటువంటి గ్రామం ఈ భావదేవరపల్లి అనే చెప్పాలి. ఆయన తండ్రి వెంకటరామయ్య గారు ఒక ఉపాధ్యాయుడు. సో ఆ టీచర్ కొడుకుగా ఒక అన్ని రకాల క్రమశిక్షణకు సంబంధించినటువంటి లక్షణాలని పుష్కలంగా పుచ్చుకున్నటువంటి వ్యక్తి. విద్యతో పాటు ఖద్దరు ప్రచారానికి, గ్రంథాలయ ఉద్యమానికి, గ్రామాభివృద్ధికి, దేశభక్తి లాంటి కార్యక్రమాల్లో గాంధీ స్ఫూర్తిగా చిన్నప్పటి నుంచే కృషి చేసినటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు అని చెప్పాలి. మనసులో సేవాభావం, దేశభక్తి, వీటన్నిటినీ కూడా ఒక గాంధేయ సిద్ధాంతాలతో ఆయన బలంగా మిళాయించి తన నరాల్లో కూడా జీర్ణించుకుపోయినటువంటి వ్యక్తి. అందుకనే విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోనే ఆయన ముందుకు సాగారు అని చెప్పాలి. ఖద్దరు ధరించమని చెప్పని విద్యార్థులకి ఆయన సమీకరించి అందులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఎగరేశారు. ఆయన దృష్టిలో స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలకులు వెళ్ళిపోవడం కాదు. పేదరికం నుంచి స్వాతంత్రం కావాలి, అజ్ఞానం నుంచి స్వాతంత్రం కావాలి, అసమానతల నుంచి స్వాతంత్రం కావాలి, ప్రతి మనిషి గౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే నిజమైన స్వాతంత్రం అని చెప్పని విశ్వసించారు మండలి వెంకటకృష్ణారావు గారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన పోరాటం ఆగిపోయిందంటే ఆగలేదు. బ్రిటిష్ పాలన మీద ఆయన చేసినటువంటి పోరాటం పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతల మీద కూడా ఆయన ఒక ప్రజాసేవగా తన లక్ష్యాలని మలుచుకున్నటువంటి వ్యక్తి. దివిసీమ అంటే ఒక ప్రాంతం కాదు, అది ఆయనకు ప్రాణం, ఆయన ఆత్మ. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఉన్నదే ఈ దివిసీమ. పచ్చని పంట పొలాలతో సుందరంగా కనిపించిన తుఫానులు, వరదలు, ఉప్పెనల ముప్పును ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉండేది. అక్కడి ప్రజల్లో చాలామందికి అక్కడ మమకారం ఉంది, కానీ సొంత భూములు ఉండేవి కాదు. వ్యవసాయ కూలీలుగా, మత్స్యకారులుగా,
చిన్న చిన్న వృత్తుల మీద ఆధారపడి జీవించేవాళ్ళు. భూమి లేని పేదలకు జీవనాధారం కల్పించాలనే సంకల్పంతో బంజరు భూముల పంపిణీ కోసం ఆయన కృషి చేసిన సంగతి ఈ రోజున ఎంతమందికి తెలుసు? వేలాది ఎకరాల భూమిని నిరుపేదలకు అందించటంలో ఆయన కీలక పాత్ర వహించారనేటువంటిది ఎంతమందికి తెలుసు? పేదవాడికి భూమి ఇవ్వడం అంటే కేవలం ఒక ఆస్తిని ఇవ్వడం కాదు, అతడికి ఒక ఆత్మ గౌరవాన్ని ఇవ్వడం అని చెప్పారు. ఒక కుటుంబానికి భవిష్యత్తుని ఇవ్వడం అని చెప్పారు. తరతరాల జీవితాల యొక్క తలరాతల్ని మార్చడం అని చెప్పారు మండలి వెంకటకృష్ణారావు గారు. సేవలోని ప్రత్యేకత ఇదే అని సోదాహరణంగా చాటి చెప్పారు. తాత్కాలిక సహాయంతో సరిపెట్టకుండా, దానికోసం భారీ పబ్లిసిటీ అనేది ఇచ్చుకోకుండా, ప్రజలు తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ప్రయత్నిస్తూ ఒక నిశ్శబ్ద సైనికుడిలాగా సాగిపోయినటువంటి వ్యక్తి 1957లో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో కూడా గ్రామీణాభివృద్ధి, సాగునీరు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల కష్టాలు, రహదారులు, తాగునీరు ఇలాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ ఆ దివిసీమ చుట్టూతోనే తిరుగుతూ ఉండేది. తర్వాత స్థానిక సంస్థలలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర, శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా సాంఘిక సంక్షేమం, మత్స్యశాఖ, సహకారం, విద్య, సాంస్కృతిక వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి కీలక బాధ్యతల్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. కానీ పదవులు ఆయన జీవన శైలిని మార్చలేకపోయాయి. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఖద్దరే ధరించారు. మోచేతుల వరకు, దాదాపుగా భుజాల నుంచి మోచేతుల వరకు కూడా హాఫ్ షర్ట్స్ వేసుకునేవారు, లూజ్ హ్యాండ్స్ ఉండేవి. అది కూడా సో ఆడంబరాలకు దూరంగా ఉండేవారు. ప్రజాధనం పవిత్రమైనదిగా భావించారు. అధికారం ఉంటే సౌకర్యాలను అనుభవించడం కాదు, ప్రజలకు మరింత బాధ్యతగా సేవ చేయడం అని చెప్పని విశ్వసించారు. అందుకే ఆయన ప్రజలలో ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక ప్రజా వ్యక్తిగా ఆయన కలిసిపోయారు. గాంధేయ సేవకుడిని అక్కడి వాళ్ళు ఆయనలో చూశారు. మండలి వెంకటకృష్ణారావు గారి జీవితంలో అత్యంత హృదయ విదారకమైనటువంటి, బాధాకరమైనటువంటి అధ్యాయం ఏది అని అంటే 1977 దివిసీమ ఉప్పెన. 1977 నవంబర్ 19 దివిసీమ చరిత్రలో ఎప్పటికీ కూడా చెరిగిపోని కాళరాత్రి. బంగాళాఖాతంలో ఏర్పడిన భీకర తుఫాను తీర ప్రాంతం మీద విరుచుకుపడింది. భయంకరమైనటువంటి గాలులు, కుండపోత వర్షం, సముద్రం నుంచి దూసుకొచ్చినటువంటి రాకాసి అలలు దివిసీమ గ్రామాలను క్షణాల్లో ముంచెత్తాయి. ఇళ్లను నేలమట్టం చేశాయి. ఊళ్ళు సెలయేళ్ళైపోయాయి. పచ్చని పంట పొలాలు ఉప్పు నీటిలో మునిగిపోయాయి. పశువులు కొట్టుకుపోయాయి. కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, ఎటు చూసినా కూడా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు, ఎటు విన్నా ఆర్తనాదాలు. కొన్ని గంటల్లోనే దివిసీమ ఒక మహాశ్మశానంగా మారిపోయినటువంటి దారుణమైనటువంటి సంఘటన. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. రవాణా వ్యవస్థ పూర్తిగా కుప్పగూలిపోయింది. సమాచార సంబంధాలు తెగిపోయాయి. బయట ప్రపంచానికి దివిసీమలో జరుగుతున్న విషాదం పూర్తిగా తెలియని ఒక చీకటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో మండలి వెంకటకృష్ణారావు గారు తన హోదాని, మంత్రి అనేటువంటి హోదాని మరిచి అక్కడ వాళ్ళతో ప్రాణాలకు తెగించి ఆ వరద నీరు మధ్య, ఆ బురద నీరు మధ్య, ఆ శిథిలాల మధ్య బాధితుల దగ్గరికి వెళ్ళారు. గ్రామం గ్రామం కూడా తిరిగారు. బతికున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అనాథలైన చిన్నారులను ఆదుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించారు. తాగునీరు, మందులు, దుస్తులు, ఇలా తాత్కాలిక ఆశ్రయం ఏది అవసరమైతే అది సమకూర్చడానికి రాత్రింబవళ్ళు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన శ్రమించారు. ఆ సమయంలోనే వేలాది మృతదేహాలు గ్రామాల్లో, పొలాల్లో, కాలువల్లో, చివరికి తాటి చెట్టు పైన కూడా శవాలు ఉన్నాయంటే ఎంత ఎత్తుకి ఈ వరద అలలు వచ్చాయనేది చెప్పచ్చు. వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. మరణించిన వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించాలి. బతికున్న వారిని కాపాడాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి. గాయపడిన వారికి చికిత్స అందించాలి. ఈ పనులన్నీ కూడా ఏకకాలంలో చేయాలి. చాలామంది ఆ దృశ్యాలను చూసి మానసికంగా కుంగిపోయారు. చాలామంది భయంతో ముందుకు రాలేదు.
కానీ మండలి వెంకటకృష్ణారావు గారు స్వచ్ఛంద సేవకులకి ధైర్యం చెప్పారు. తానే ముందుండి సహాయక కార్యక్రమాలని నిర్వహించారు. మృతదేహాల తొలగింపు, ఇప్పటిలాగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఎవాక్యుయేషను ఎక్విప్మెంట్స్ ఇవేమీ లేవు. కాబట్టి బాధితులకు పునరావాసం కల్పిస్తూ సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తూ గ్రామాల పునర్నిర్మాణంలో ప్రతి దశలో కూడా ఆయన ఉన్నారు. ఆ సభల్లో చేసే ప్రసంగాలు ఇవన్నీ కూడా కనిపించవు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు వారి మధ్యలో నిలబడేటువంటి ధైర్యంలోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయనేది మండలి వెంకటకృష్ణారావు గారు రుజువు చేసి చూపించారు. దివిసీమ ఉప్పెన సమయంలో కృష్ణారావు గారు ఉప్పెన తగ్గిపోయిన తర్వాత కూడా ఇక తన బాధ్యత అయిపోయింది అని అనుకోలేదు. పక్కా ఇళ్ల నిర్మాణం, గ్రామాల పునర్నిర్మాణం, తుపాను రక్షణ కేంద్రాలు, సముద్రానికి కరకట్టల పటిష్టీకరణ, రహదారులు, తాగునీరు, విద్యుత్ సదుపాయం, అనాథ పిల్లల సంరక్షణ, మత్స్యకారులు, రైతులకు జీవనోపాధి, ఇలా దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాలను చేపట్టారు. దేశంలోని అనేక స్వచ్ఛంద సంస్థలని ఆయన దివిసీమ సేవలకు ఆహ్వానించారు. రామకృష్ణ మిషన్, టాటా సంస్థలు, ఇండియన్ ఎక్స్ప్రెస్, మతపరమైనటువంటి సేవా సంస్థలు, విద్యార్థి యువజన సంఘాలు, వైద్య బృందాలు, దేశ విదేశాల్లోని తెలుగు సంఘాలు వాళ్ళందరినీ కూడా సమన్వయం చేశారు. సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడో చూడలేదు, ఏ మతానికి చెందినవాడో అడగలేదు. ఆయనకి కనిపించింది ఒకటే, మానవత్వం, బాధలో ఉన్న మనిషిని ఆదుకోవటం. అందుకే దివిసీమ ప్రజలు ఆయనకు ప్రేమతో ఇచ్చినటువంటి పేరు దివిసీమ గాంధీ. ఈ బిరుదును ప్రభుత్వం ఇవ్వలేదు, ఏ రాజకీయ పార్టీ ప్రకటించలేదు. తమ కన్నీళ్లు తుడిచిన నాయకుడికి అక్కడి ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం అది. మండలి వెంకటకృష్ణారావు గారి మరో చిరస్మరణీయమైనటువంటి సేవ తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ. ఆయనకు తెలుగు అంటే కేవలం మాట్లాడే భాష కాదు, తెలుగు అంటే జాతి ఆత్మ, తెలుగు అంటే మన చరిత్ర, తెలుగు అంటే మన సంస్కృతి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నివసించిన తెలుగువారిని ఒక కుటుంబంగా కలిపేటువంటి తల్లి పేగు బంధం తెలుగు భాష అని చెప్పని ఆయన భావించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి తెలుగు వారిని ఒకే వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో 1975 హైదరాబాదులో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు కృషి చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి తెలుగు కవులు, రచయితలు, పండితులు, కళాకారులు, విద్యావేత్తలు, తెలుగు సంఘాల ప్రతినిధులు హైదరాబాద్గా తరలి వచ్చారు. అది ఒక సాధారణ సాహిత్య సభ కాదు, ప్రపంచ తెలుగు జాతి తనను తాను దర్శించుకున్నటువంటి మహోత్సవంగా ఆ రోజున శోభిల్లింది. తెలుగు భాష ప్రపంచ వేదికపై వైభవాన్ని ప్రకటించిన చారిత్రక సందర్భం అది. మహాసభల తర్వాత కూడా విదేశాల్లోని తెలుగువారితో ఆయన సంబంధాలు కొనసాగాలని, తెలుగు బోధనకు పుస్తకాలు అందించాలని, తెలుగు సాహిత్యం, కళలు, సంస్కృతి పరిరక్షించాలని అంతర్జాతీయ తెలుగు సంస్థ ఏర్పాటు చేశారు. తెలుగుని విద్యా భాషగా, పాలనా భాషగా, ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని చెప్పని ఆయన కృషి చేశారు. విద్యాశాఖ మంత్రిగా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికార భాషా శిక్షణ ఇవ్వాలని చెప్పని, తెలుగు మాతృభాష కాని వారికి సులభంగా నేర్చుకునే తెలుగు పుస్తకాలు అందించాలని, ఇలా తెలుగు ఔన్నత్యం కోసం ఆయన విశేషమైనటువంటి కృషి చేశారు. 1997 సెప్టెంబర్ 27న మండలి వెంకటకృష్ణారావు గారు భౌతికంగా దూరమయ్యారు. కానీ ఆయన నిర్మించిన సంస్థలు ఈ రోజుకి కూడా జీవిస్తున్నాయి. దివిసీమ ప్రజల యొక్క చిరస్మరణీయుడు మండలి వెంకటకృష్ణారావు గారు. మండలి వెంకటకృష్ణారావు గారు దివిసీమకి ఉప్పెన సందర్భంగా ఆయన సేవ చేస్తుంటే ఆయన కాళ్ళకి పుళ్ళు పడిపోతే కూడా మోకాళ్ళ వరకు ఆయన బ్యాండేజెస్ వేసుకొని ఆ బురదలోనే కార్యక్రమాలు నిర్వహించినటువంటి దీనికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ రోజున మేము మా కాలేజీ తరఫున కూడా ఆయన పిలుపొందుకొని అక్కడికి పెద్ద మొత్తంలో దుస్తులు, ఇతరత్ర వంట సామాగ్రి, ఒకటని కాదు, ఏవి ఇస్తే ఏవి దొరికితే విద్యార్థులందరం కూడా పోగు చేసి మరి ఆయన ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళందరికీ కూడా పంచిన సందర్భం నాకు తెలుసు. ప్రపంచ తొలి మహాసభలకి పాఠశాల విద్యార్థిగా, హై స్కూల్ విద్యార్థిగా ఉన్నా కూడా నేను అటెండ్ అవ్వటం అనేటువంటిది కూడా అదొక మరుపురానటువంటి అనుభవం. సో వారితో ఆ విధంగా ఒక రకమైనటువంటి సంబంధం కూడా ఉంది. ఇది మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క బ్రీఫ్, కేవలం ఆయనకి సంబంధించినటువంటి అంశాలు.
దివిసీమ కన్నీళ్లతో ఆశాకిరణంగా నిలిచిన మహనీయుడు, తెలుగు ప్రపంచ జాతికి భావబంధాన్ని అందించిన భాషా సేవకుడు, నిరాడంబరతకు, నిస్వార్థ సేవకు, మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపమైనటువంటి దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా ఆయనకు ఈ 99 టీవీ తరఫున ఒక అంజలి ఘటిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.